హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారండి? నేను ఈ వీడియోలో మటన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఎందుకంటే మా బాబు ఫ్రెండ్స్ చాలామంది మటన్ పచ్చడి ఎలా తయారు చేస్తారో అడుగుతున్నారండి. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ బోన్స్ లేనిది తీసుకొని మటన్ శుభ్రంగా కడిగి ఒక కళాయిలో వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఉంచండి. మీకు కావాలంటే ముక్క మెత్తగా రావాలంటే కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టండి. నేనైతే మటన్ మెత్తగా ఉంటుంది కాబట్టి కుక్కర్లో వేసుకోలేదండి. ఇలా ఉప్పు పసుపు కలిపి పెట్టిన తర్వాత నీళ్లు మొత్తం ఉడికేదాకా ఉంచండి. నీళ్లు మొత్తం ఉడికిన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఇలానే కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ముక్కలు కొంచెం దోరగా అయిన తరువాత అల్లం పేస్టు వేయండి. అల్లం పేస్టు వేసి ఒక 5 సెకండ్స్ అల్లం పేస్టు వాసన పోయే వరకు ఒక 5 సెకండ్స్ అలానే కలుపుతూ ఉండండి. ఇందులోనే కొంచెం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క పౌడరు వేయండి. ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేయండి. ఇలా వేసి కలపండి. కలిపిన తరువాత మీకు ముక్కలు కొంచెం మెత్తగా ఉండాలంటే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఎల్లిపాయలు, కారం మిక్సీ చేయండి. మిక్సీ చేసిన తర్వాత నూనె చల్లారిన తర్వాత ఈ కారం ఇందులో వేసి కలపండి. నూనె వేడిగా ఉన్నప్పుడు ఈ కారం ముక్కలకి పట్టిస్తేనండి కలర్ మారుతుందండి. పచ్చడి అంత రుచిగా ఉండదు. అందుకని ఆయిల్ చల్లారిన తర్వాత కారం వేసి కలపండి. ఇలా కలిపిన తరువాత ఒక బౌల్లో తీసుకొని మీరు ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. మీకు కావాలంటే నిమ్మకాయ రసం కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. ఎందుకంటే నిమ్మకాయ రసం కలిపితే ముక్క గట్టి పడుతుందండి. అందుకే నేను వేయలేదు.